మాట్లాడతారు నీచంగా? 30,000 మంది ఆడపిల్లలు పైగా అదృశ్యం అయిపోతే, నేను వారాహి యాత్రలో చెప్పా, 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే నన్ను తిట్టని బూతులు లేవు వైసీపీ వాళ్ళు. నీకేం తెలుసురా అంటారు, అదంటారు ఇదంటారు. సన్నాసులారా, నేను చెప్పిన మాటే ఆయన మన హోమ్ మినిస్టర్, అసోసియేట్ హోమ్ మినిస్టర్ చెప్పారు, మన స్టేట్ మినిస్టర్ ఫర్ హోమ్. 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యమైపోయారు. ఈ మనిషి ఒక్క రోజన్నా మీకు దాని గురించి ఒక అభిప్రాయం చెప్పాడా? ఏం జరిగిందని చెప్పాడా? నేను అందుకే మాట్లాడుతున్నా, మీరు ఎన్ని గొప్ప వాళ్ళని పెట్టుకోండి, వైసీపీని కనుక మీరు ఇంకొకసారి లోపలికి తీసుకుంటే మొత్తం సర్వనాశనం అయిపోద్ది రాష్ట్రం. మాట్లాడితే జగన్ సజ్జల గారు చెప్తారు, ఆయన చాలా ఆధిపత్యపు మనిషి, ఆయన క్లాస్ వార్ అంట. మా నాన్నేమో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయిన వ్యక్తి, వాళ్ళ నాన్నగారేమో ముఖ్యమంత్రి, వెరైటీస్ గన్లు ఉన్నాయి, లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. నేను కూర్చొని క్లాస్ వార్ అంట. నేనంట పేదవాళ్ళ రక్తం దోచేస్తానంట. పేదోడు రక్తం పీలుస్తుంది నేనా జగనా? మీరు ఆలోచించండి. కౌలు రైతుకి ఎవరు నిలబడ్డారు? పవన్ కళ్యాణ్ నిలబడ్డాడా? జగన్ నిలబడ్డాడా? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాంటిదంటే, మనం చిన్నప్పుడు మనకి క్లాసిక్ మార్క్సిజం, దున్నేవాడిదే భూమి అని ఉండేది మనకి. మీకు భవిష్యత్తులో కనుక మీరు వైసీపీకి ఓటేసి ఎవరైనా సరే, ఆంధ్రప్రదేశ్లో గజం స్థలం ఉన్న వాళ్ళైనా సరే, సెంటు భూమి ఉన్న వాళ్ళైనా సరే, ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దున్నని భూమి అంతా జగన్దే అయిపోద్ది. దున్నిన భూమి మీద మీకు అధికారం ఉండదు. మీరు ఉండని స్థలాలన్నీ వైసీపీ జగన్వే అయిపోతాయి. మీరు ఉన్న స్థలాలు కూడా దాని మీద తాకట్టు పెట్టేస్తాడు. అందుకని ఇవి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మీ ఆస్తులకి మీరు వైసీపీకి ఓటేశారంటే మీ ఆస్తులకి మీరే కూర్చొని పెట్రోల్ వేసి తగలబెట్టేసుకున్నట్టు. జాగ్రత్త. అంటే ఒరిజినల్స్ అంటే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారంట. మీరున్నారమ్మా, రేపు పొద్దున మీకు ఎవరికైనా పెళ్ళి అయితే మీ ఇంట్లో వాళ్ళు ఏమిస్తారమ్మా? మీ వచ్చే అల్లుడికి ఏమిస్తారు? స్టాంప్ పేపర్లు ఇస్తారు. ఇదిగో మా అమ్మాయికి తరపు నుంచి తెస్తున్నాం, మీ బిడ్డకి ఆడబిడ్డకి ఇచ్చుకునేది ఉంటుంది. అది ఇవ్వరంటమ్మా. మీకు ఫోటో స్టాట్ జెరాక్స్ కాపీ ఇస్తారంట. జెరాక్స్ కాపీ ఎవరితో ఏంటో మనకేం తెలుసు. అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించండి. భారతదేశపు పాస్పోర్ట్ మీద నరేంద్ర మోదీ గారి ఫోటో ఉండదు. భారత రాజ్యాంగం తాలూకు 4 సింహాలు మనకు కనిపించే 3 సింహాల రాజముద్ర ఉంటుంది. అలాగే మన పట్టాదారు పుస్తకాల మీద, మన ఆస్తి పత్రాల మీద జగన్ ఫోటో ఎందుకు దరిద్రంగా? మనకి ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి. నవ్వుతా ఆయన ఫోటో ఎందుకు? తండ్రి లేని బిడ్డ ఫోటో మనకెందుకమ్మా? మనకి ఆయన ఫోటోలు ఎందుకు? తిరిగి కూటమి ప్రభుత్వం రాగానే ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో ఉన్నాయన్నీ పునర్ముద్రిస్తాం. ఇప్పుడు మనం మనసు మాట్లాడుకున్న బాధ్యతలు అయిపోయినాయి. భవిష్యత్తు మీది. 2047కి అమ్మ మీకు ఎంత వయసు? ఎంత వయసు అమ్మా నీకు? 18 20 21. 2047కి నీకు ఎంత వయసు వస్తామ్మా? ఆల్మోస్ట్ మీకు ఒక 40 ఏళ్ళు పైన వస్తాయా? మీకు అప్పుడు పిల్ల పాప బిడ్డలంతా ఉంటారా? ఉన్నప్పుడు ఏం చేయాలమ్మా? మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం నేను పనిచేస్తున్నా. మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆరోగ్యమైన పరిసరాలు ఉండాలి కదమ్మా. తాగునీటి అవసరాలు ఉండాలి కదా. ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని. ఆరోగ్యం జాగ్రత్త ఉంటారా? నేను కూటమి ప్రభుత్వంతో నుంచి నేను మీకు మాటిస్తున్నా, నేను మీకోసం ఒక సర్వెంట్ లీడర్లా పనిచేస్తాను. సేవా నాయకత్వం. మీ సమస్యల కోసం నేను వచ్చి గమ్ తిప్పుతాను. నేను ఎన్ని సంపాదించుకుని నాకు తృప్తి లేదు. ఒక సుగాలి ప్రీతి 14 ఏళ్ళ బిడ్డ చనిపోతే, వాళ్ళ దివ్యాంగురాలైన వాళ్ళ అమ్మ ఏడిస్తే, కర్నూలుకి పోతే మీలాగా 1.5 మంది జనం గొంతిప్పితే అది నాకు చాలా పెద్ద అధికారం ఇచ్చింది. అధికారం లేకుండా అధికారం ఇచ్చింది. అది మీ గుండెలు ఇచ్చిన స్థానం మించిన అధికారం నాకు ఏది ఎక్కువ కాదు. నాకు రాజ్యాధికారం రేపు పొద్దున వచ్చిన రోజున భవిష్యత్తు మీకోసం పనిచేస్తాను. ముఖ్యంగా యువత మీరు ఉన్నారు, కుల గణాంకాలు అడుగుతారు. మిమ్మల్ని ఏమడుగుతారు? కాస్ట్ కుల గణాంకాల్లో మీరు ఏ కులం,
ఏవి మీరు ఏ వర్గం అని అడుగుతారు. ఎవరన్నా సరే ఇక్కడున్న ఆడపిల్లల్ని కానీ యువతని కానీ అక్కడున్న యువతరాన్ని కానీ మీకు ఏ